శరణమయ్యప్ప. శరణమయ్యప్ప. మురుడేశ్వర్ టెంపుల్కి రావడం అనేది జరిగింది. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. అన్నస్వామి వచ్చిండు. కన్యాస్వామి అది కావాలి. స్వామి శరణమయ్యప్ప. శబరిమల యాత్రలో ఇక్కడ టెంపుల్కు వెళ్ళడం అనేది జరిగింది. మురుడేశ్వర్ టెంపుల్కి అక్కడ చాలా బాగా టెంపుల్స్ ఉంది. శివుని గుడి టెంపుల్స్ ఉంది. మళ్ళీ అక్కడ పక్కకే బీచ్ అనేది ఉంది. చాలా ఇక్కడ చూడండి పురాణ టెంపుల్స్ లాగానే ఉన్నాయి ప్రతి ఒక్కటి, ప్రతి అన్నీ. స్వామి శరణమయ్యప్ప. చూడండి ఎంత బాగుంది ఇక్కడ టెంపుల్. ఇప్పుడు అక్కడ శివాలయం కనిపిస్తుంది కదా, శివుడు ఇప్పుడు వర్క్ నడుస్తుంది అన్నమాట. నేను దగ్గరికి వెళ్ళి చూశాను. మరి ఇప్పుడు మీకు చూపెడతాను. చూడండి ఇక్కడ టెంపుల్స్ మొత్తం మంచి ఎంత బాగున్నాయో. గోపురం అంతా చాలా బాగున్నాయి. గోపురాలు, టెంపుల్స్. ఇక్కడ మా సాములందరూ దర్శనం చేసుకుంటున్నారు చూడండి. వాళ్ళు ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు. ఎందుకంటే మురుడేశ్వర టెంపుల్ అంటే ఇక్కడ చాలా బాగా ఉంటుంది అన్నమాట. స్వామి శరణమయ్యప్ప. చూడండి స్వామి చరణం. ఇక్కడ మళ్ళా మాతా నవశక్తి పీఠాలు అన్నీ అక్కడ ఉన్నాయన్నమాట. చూడండి బ్యాక్ సైడ్ కనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు శబరిమలలో ఈ యాత్రలు చాలా మేము తీస్తున్నాం అన్నమాట. అందుకే మాకు కొన్ని టెంపుల్స్లోనే వీలవుతున్నది వీడియోలు తీయడం. ఎందుకంటే చాలా టెంపుల్స్ మేము దర్శనం వెళ్తున్నాం, కానీ ఏదో షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియో పెడదామని ఇక్కడ మురుడేశ్వర టెంపుల్కి ప్రత్యేకించి టైం తీసుకొని ఇక్కడ వీడియో తీయడం అనేది జరిగింది అన్నమాట. స్వామి శరణమయ్యప్ప. ఇక్కడ చూడండి ఇక్కడ టెంపుల్ పక్కకే బీచ్ ఉంది. ఈ బీచ్ చాలా మంచిది. ఎందుకంటే మాలలో ఉన్నా కాబట్టి నేను బీచ్కి వెళ్ళడం అనేది జరగలేదు దాదాపు. ఎందుకంటే బీచ్కి వెళ్తే మాలలో ఉన్నప్పుడు బీచ్కి వెళ్తే బాగోదు, అందుకోసానికి బీచ్కి ఏం వెళ్ళలేదు. నేను దూరం నుండేను వీడియో తీసినాను అన్నమాట. చూడండి ఎంత మంచి ఉందో. సివిల్ వాళ్ళు కూడా చాలా ఉన్నారు. ఇక్కడ గోపురం వచ్చేసి చాలా పెద్దగా ఉంది ఇక్కడ మురుడేశ్వర్లో. నాకైతే బాగా నచ్చింది. మీకు కూడా నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, సరేనా? ఇప్పుడు ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయితే 5-10 మినిట్స్లో మేము ఇక్కడ ఇది ఉంది కదా, గోపురం పైన విక్కడం అనేది జరుగుతుందన్నమాట దాదాపు. ఎందుకంటే నేనే సెల్ఫీగా తీసుకుంటున్నాను. ఇక్కడ ఏనుగు ఫొటోస్ వచ్చేసి కూడా చాలా పెద్దగా ఉన్నదన్నమాట. నాకైతే చాలా నచ్చింది. ఇక్కడ నేను స్పెషల్ శబరిమల యాత్రలో చాలా దర్శనం చేసుకున్నాను. నాకైతే చాలా నచ్చింది. అక్కడ చూడండి అక్కడ శివుని వర్క్ కూడా నడుస్తుంది, కంప్లీట్ ఏం కాలేదు ఇంకా. ఇప్పుడు అక్కడ కూడా వెళ్ళడం అనేది జరుగుతుంది. స్వామియే శరణమయ్యప్ప. లిఫ్ట్ లో మురుడేశ్వర స్వామిని దర్శించడానికి వెళ్తున్నాం. పైన వీడియో తీస్తాం చూడండి. గోపురం పైనకి వెళ్తున్నాం. స్వామియే శరణమయ్యప్ప. ఇక్కడ లిఫ్ట్ లా వెళ్ళడం అనేది జరుగుతుంది అన్నమాట. శ్రీ స్వామియే శరణమయ్యప్ప. స్వామి ఇప్పుడు బయటకు వెళ్ళి బయటకు వచ్చేసినాం. ఇప్పుడు టోటల్ మీకు చూపిస్తాను. స్వామి చరణం చూడండి, లొకేషన్ చూడండి. స్వామియే శరణమయ్యప్ప. లొకేషన్ ఎంత బాగుంటుంది చూడండి ఒకసారి. స్వామియే శరణమయ్యప్ప. స్వామి చరణం చూడండి. ఇక్కడ మురుడేశ్వర టెంపుల్ పక్కన సముద్రం అనేది ఉన్నది, బీచ్ చూడండి ఎంత బాగుంది ఇక్కడ. నేను కూడా ఇక్కడ వీడియో తీయడానికి ప్రత్యేకించి పైన లిఫ్ట్ ఎక్కడం అనేది జరిగిందన్నమాట. స్వామి శరణమయ్యప్ప. సివిల్ వాళ్ళు చాలామంది ఆ బోట్లో ఎక్కినారన్నమాట. ఇక మేమైతే ఎక్కలేదు, ఎందుకంటే మాలలో ఉన్నాం కాబట్టి అందుకే ఎక్కడం అనేది జరగలేదు. అక్కడ శివునిది కూడా బాగా పెద్దగా విగ్రహం నడుస్తుంది, అక్కడ వర్క్ కూడా నడుస్తుంది. ఇప్పుడు మీకు దగ్గరికి వెళ్ళాక మీకు చూపిస్తాను. అక్కడ వర్క్ నడుస్తుంది, పైన వర్క్ కూడా చేస్తున్నారన్నమాట. అక్కడ అంటే ఆ శివుంది అన్నమాట. ఇంత పెద్దగా ఉన్నది ఇక్కడ చూడండి. ఈ బీచ్ వచ్చేసి నేనైతే ఇంతవరకు ఇంత పెద్ద బీచ్ అనేది చూడలేదు. ఇప్పుడు శబరిమల యాత్రల్లో నేను ఇంత పెద్ద బీచ్ చూడడం అనేది జరిగిందన్నమాట. ఇప్పుడు శబరిమల యాత్రలో కూడా చాలా టెంపుల్స్కు వెళ్ళడం అనేది జరుగుతుంది. కానీ నేను ఇక్కడికి మురుడేశ్వర్లో మాత్రం నేను చాలా టైం తీసుకొని లాంగ్ వీడియో చేయడం అనేది జరిగింది.
ఎందుకంటే ఇప్పుడు కొంచెం కొంచెం నాకు అంటే ఇక్కడ జర్నీలో మాత్రం నేను టైర్డ్గా ఉండి వాయిస్ ఓవర్ అంటే ఎలా ఇస్తున్నానో కొంచెం అడ్జస్ట్ అలా అంటే, ఎందుకంటే స్వామియే శరణమయ్యప్ప అక్కడ చాలా బాగుంది. జూమ్ కూడా వేస్తున్నాను చూడండి. ఇప్పుడు అక్కడికి నేను దగ్గరికి వెళ్తాను. మళ్ళీ ఇక్కడ అక్కడ చూడండి వర్క్ నడుస్తుంది. శివుంది వర్క్ నడుస్తుంది అన్నమాట. అక్కడ విగ్రహానికి చాలా పెద్దగా ఉన్నది, లాంగ్ అంటే చాలా పెద్దగా ఉన్నాడు శివుడు. ఇక్కడ మనం ఎంత ఇట్లా పైనుంచి చూసే వరకు కూడా చాలా పెద్దగా ఉన్నమాట. ఇప్పుడు మీకు దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు లిఫ్ట్లో వచ్చాను కదా, అక్కడ నుంచే నేను వీడియో తీస్తున్నాను అన్నమాట. ఇప్పుడు లిఫ్ట్లో నుంచి కూడా కిందికి తిరుగుతా. ఇక్కడ టోటల్ బ్యాక్ సైడ్ కూడా ఇక్కడ లొకేషన్ కూడా మంచిగా ఉంది. ఇక్కడ ఏరియా వచ్చేసి మొత్తం కోకోనట్ అలాంటి అంటే ట్రీస్ ఉన్నాయన్నమాట, చెట్లు. ఇక్కడ లొకేషన్ కూడా అక్కడ వరకు కూడా వెళ్ళాలని అన్నారు మా వాళ్ళు, మా సాములు అందరు. కానీ ఇక వెళ్ళలేదు, ఎందుకంటే ఇక మాలో అలా ఏమి ఉండదని. స్వామి శరణమయ్యప్ప. చూడండి ఇప్పుడు నాకు అక్కడ చూపించడానికి సెల్ఫీ కూడా తీసుకుంటున్నాను అనమాట. సెల్ఫీలో కూడా, ఎందుకంటే వీడియోలో కనిపించాలని. ఇక్కడ నుంచి మళ్ళీ అంటే కొద్దిగా ఏదో అక్కడ బ్యాక్ సైడ్ కూడా ఉంది. ఇక్కడ చాలామంది అక్కడ ప్రతి రాష్ట్రం నుంచి ఇక్కడికి రావడం అనేది జరిగిందన్నమాట. ప్రతి రాష్ట్రము అక్కడ చాలా అంటే జనాలు అయితే చూడమని జరిగింది అక్కడ. కానీ ఎందుకంటే ఇక చాలా అక్కడ దర్శనం అనేది మంచిగా మేము అనుకున్నాము, మాకు చాలా టైం పడుతుందేమో అనుకున్నాము దర్శనానికి. కానీ మేము మార్నింగ్ 5:30కి అట్లా బయట వెళ్ళాము. అలా గేట్ తీయంగానే తొందరగా ఫస్టే చేసుకున్నాము. మాకు ఒక 5 నుంచి 10 మినిట్లో దర్శనం జరిగిందన్నమాట. చూడండి దర్శనం చేసుకున్నాక బయటకు వెళ్ళాక ఇదంతా చేస్తున్నాం. స్వామియే శరణమయ్య. కిందికి దిగడం అనేది జరుగుతుంది. స్వామియే శరణమయ్య. చూడు ఇప్పుడు చెప్పినాను కదా, ఇప్పుడు బయటకైతే అటు బ్యాక్ సైడ్ అయితే శివన్ దగ్గరికి అయితే వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి ఎంత పెద్ద ఇక్కడ ఇది ఉందో, ఏనుగులు కూడా ఉన్నాయి. ఎందుకంటే లాంగ్ అంటే ఎవరు వీడియో తీసేటి మా స్వాములు తీయలేదు, అందుకే నేను సెల్ఫీగా తీసుకొని ఇలా తీసుకుంటున్నాను అన్నమాట. ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను నేను దగ్గరికి వెళ్తానని, శివుని దగ్గరికి, అక్కడ అంటే విగ్రహాన్ని దగ్గరికి, అక్కడ దగ్గరికి వచ్చేసాను. చూడండి అంటే లాంగ్ అంటే ఆడి నుంచి దగ్గరనే ఉంది, బ్యాక్ సైడ్ ఉంది, టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంది. ముడేశ్వర టెంపుల్ బ్యాక్ సైడే ఉన్నదన్నమాట. ఇక్కడ అంటే అప్పుడు రావణుడు శివుణ్ణి కోరిందన్నమాట. నాకు అంటే ఇలాంటి వరం కావాలంటే, ఆ వరం అంటే శివలింగం అనేది ఇక్కడ గణపతి అంటే అంత ఏమీ తెలియదు నాకు. కానీ ఇక్కడ చూడండి మీకు లాస్ట్లో ఇక్కడ ఉన్న నీకు చూపెడతాను కొన్ని. ఇక్కడ ఆవు, ఇక్కడ లేగ అన్నది, మరి పెద్ద ఎడ్లు అలాంటివి కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి అంటే ముడేశ్వర్ టెంపుల్లో చాలా అంటే ఉన్నదన్నమాట. కానీ నాకు అంతేమి అంటే తెలుసు కొంచెం. అక్కడ అప్పుడు శివుణ్ణి ప్రత్యేకించి ప్రార్థన చేసినప్పుడు శివుని ఆజ్ఞ ఇచ్చిండంట రావణునికి అన్నమాట. అంటే ఇలా శివుని టెంపుల్ అని. ఇక్కడ నంది కూడా ఎంత పెద్ద ఉందో చూడండి ఒకసారి. అక్కడ అంటే ఇలా దగ్గరికి వెళ్ళి తీయడం అనేది జరిగిందన్నమాట. బ్యాక్ సైడ్లో ఇక్కడ గణపతి కూడా ఉన్నాడు. ఇక్కడ ఋషిముని, ఇక్కడ అంటే ఋషిముని దగ్గర గణపతి దర్శనం అంటే గణపతి దగ్గర ఋషిముని దర్శనం తీసుకుంటున్నాడు అన్నమాట. అలా జరుగుతుంది. చూడండి ఇక్కడ పక్కకే ఉంది. ఇప్పుడు ఇందాక మీకు చెప్పినట్టు వర్క్ నడుస్తుంది అన్న కదా, చూడండి అక్కడ వర్కర్స్ అనేది వర్క్ చేయడం అనేది జరుగుతుంది. అక్కడ చాలా పెద్దగా విగ్రహము అనే స్టార్ట్ చేస్తున్నారన్నమాట. చూడండి ఇక్కడ వర్క్ నడుస్తుంది. క్లియర్లీ మీకు కనిపిస్తూనే ఉంది. కానీ నేను చెప్తున్నాను అంటే దగ్గరికి వెళ్ళి తీసిన చూడండి, దగ్గరికి వెళ్ళి తీస్తే అక్కడ వర్క్ పైన వర్క్ ఇక్కడ వచ్చేసి 5 అంటే ఇప్పుడు నేను 7కి మార్నింగ్ తీసిన. ఇక్కడ సూర్యదేవుని విగ్రహం కూడా ఉన్నదన్నమాట. చూడండి ఇక్కడ సూర్యదేవుంది ఎంత మంచిగా ఉంది అక్కడ. చూడండి అక్కడ గుర్రాలతోని అది మొత్తం అది ఇది ఉందన్నమాట. చూడండి ఇక్కడ లొకేషన్ కూడా బ్యాక్ సైడ్ బీచ్ ఉంది, సముద్రం. అదే ఇక్కడ సూర్యదేవుంది వచ్చేసి ఎంత బాగుందో చూడండి. అక్కడ కూడా మేము బ్యాక్ సైడ్ ఉంది, అక్కడ కూడా దగ్గరికి వెళ్ళలేదు. దగ్గరికి వెళ్ళడము వీలు కాలేదంటే ఇక్కడ రథం కూడా ఉంది. ఇక్కడ అప్పటి అర్జునుని అలా యుద్ధం చేసిన రథం ఉంటుంది చూడ, అది కూడా ఉంది ఇక్కడ. కానీ మేము దగ్గరికి వెళ్ళలేము, ఎందుకంటే అలౌడ్ లేదన్నమాట. అందుకే దూరం నుండే నేను వీడియో తీసినాం అన్నమాట. ఇందాక మీకు చెప్పినాను చూడండి, రావణుడు గణపతి విగ్రహం కోసం అదే గణేశుడు ఉన్నాడు అక్కడ. ఇక్కడ రావణుడు కూడా ఉన్నాడు అన్నమాట. అది జరిగింది ఇక్కడ దర్శనం వచ్చేసి.
ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చూడండి స్వామి శరణమయ్యప్ప, ఇప్పుడు ఇందాక మీకు చూపించినట్టే ఇలాగే జరిగింది. మరి ఇక్కడ వచ్చేసి మూడేశ్వరు అంటే శివాలయం ఎలా ఉంటుందో, మరి అంటే గుణేశ్వరం, ధర్వరేశ్వరం, శ్రీలేశ్వరం, మళ్ళీ ఇక్కడ గౌరవతరం ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను అంటే ఇవి రియాలిటీ అక్కడ ఉన్నాయి అన్నమాట. ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇంకొక